అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీప్రభ ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మా వారు నేను అమరావతి వచ్చేసామండి. చూసారా? అమరలింగేశ్వర స్వామి పంచారామాల్లో ఒకటైనదనమాట. మన గుంటూరుకి సమీపంలోనే దగ్గరలోనే ఉంటుందనమాట. 30 కిలోమీటర్ల దాదాపు ఉంటుందండి గుంటూరుకి. అయితే ఎంతో వైభవంగా ఉంటుంది. అమరావతి అంటే మనకి మన ముఖ్య నగరం అనమాట మనకి. ఫస్ట్ నుంచి కూడా అమరావతి అంటే అమరులు అంటే దేవతలండి. అమరులు అంటే దేవతలనమాట. అంటే వాళ్ళు ఇక మరణం లేనివాళ్ళు. అమరులు అంటే మరణం లేనివాళ్ళు కాబట్టి అమరావతి, అమరులు నివసించేది కాబట్టి అమరావతి అని పేరనమాట అండి. అయితే మనకి ముఖ్య నగరం మన ఆంధ్రవాసులందరికీ కూడాను ఇక్కడ అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి పంచారామంలో ఒకటైనదిగా మనం ఆరాధిస్తాం. నిధి నది ఉంటుందన్నమాట. కృష్ణానది ప్రక్కనే ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇక అయితే ఉదయాన్నే వచ్చేసామనమాట. మూడో కార్తీక సోమవారం రోజు వచ్చేసామండి. ఎందుకంటే సోమవారం రోజుల్లో కార్తీక పౌర్ణమి రోజుల్లో మేము సాహసం చేయలేము భక్తుల రద్దీకి అనని భయం వేసింది అని చెప్పాను కదండి. కానీ సాహసం చేశానండి. వెళ్దామండి, ఒక్క సోమవారం రోజైనా సరే స్వామివారిని కన్నుల్లో వేసుకోవాలని ఉన్నదండి, స్వామివారిని చూడాలనిపిస్తుందండి అని అన్నాను మా వారితోటి. సరేనన్నారు. ఇక బయలుదేరి వచ్చేసేసాం. ఉదయాన్నే 10 లోపు మాకు దర్శనం కూడా అయిపోయిందండి. అసలుకి ఎంత అద్భుతమో! బంగారు కొండను చూడగానే ఎంత పరవశించిపోయాననమాట. ఎంత తన్మయత్వం చెందానో ఆ బంగారు స్వామిని. ముందు మాత్రం డైరెక్ట్‌గా వెళ్ళిపోయామండి. దర్శనం చేసేసుకున్నాం స్వామివారిని. చక్కగా లోపలికి రాగానే దర్శనం ఇంకా ఉండే కొద్దీ 1 గంట, 2, 3 మేము 10కి దర్శనం అయిపోయింది కదా! ఇక 11, 12, 1 గంట, 2, 3 గంటలకి ఇక భక్తులు మహారద్దీగా ఉన్నారండి. పల్లెటూళ్ళ నుంచి వచ్చేసేసి ట్రిప్పర్లు, ట్రాక్టర్లు, మరి ఇవన్నీ వెహికల్స్ వేసేసుకొని వచ్చేస్తున్నారనమాట. అసలు క్యూ లైను చెప్తున్నా కదా! ఇక ఆదిశేషుడంతగా ఉంటుందన్నమాట. అంత పొడవున ఉంటుందన్నమాట. ఇక ఆ క్యూ లైన్‌లో భరించలేము, తట్టుకోలేమండి. అందుకోసం చెప్పేసి ముందు రాగానే స్వామి సన్నిధికి వెళ్ళిపోయాం. చక్కగా శివాష్టోత్తర శతనామావళి పఠించాను. అక్కడున్న వాళ్ళంతా కూడా సేవకురాళ్ళు వస్తారు కదండీ సేవ చేసుకోవటానికి. వాళ్ళు కూడా చూసి ఇక నిల్చోబెట్టారండి నన్నైతే. ఇంకా దర్శనం చేసుకోండి అని అన్నారనమాట. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి, దార్లు గారుతున్నాయి స్వామిని చూడగానే. ఇక అలాగే తన్మయత్వంతోటి స్వామివారిని అలానే దర్శనం చేసుకుంటా ఉన్నానన్నమాట. స్వామి అలా పెరిగిపోతూ ఉంటుంటే పైకి ఇంకా అడ్డు వేశారటండి. లేదంటే ఇంకా ఆకాశానికి ఇంకా పెరిగిపోయేవాడంట అమరేశ్వర స్వామి. అందుకోసం చెప్పేసి పైకి ఎక్కి అభిషేకాలు చేయాల్సిందేనండి. లోపలికి కెమెరాలు, వీడియోలు ఎలవ్ లేదు కదా! ఆ స్వామివారిని దర్శనం చేసుకోవటానికి. ఇక దర్శనం చక్కగా అద్భుతంగా జరిగిందనమాట. పావుగంట సేపు వరకు ఉన్నానండి. ఇంకా ఆ దర్శనం చేసుకున్నాం మా వారు నేను. ఇక్కడ నా ప్రక్కన ఆవిడ అభిషేకాలకి పాలు అవి తీసుకెళ్తామండి, కవర్లో పెట్టుకొని వెళ్దాము అని అంటున్నారండి. పంచామృతాలన్నీ కూడాను. అక్కడ అసలు వీలు పట్టలేదండి, తీసుకెళ్ళడం లేదు. తోస్తున్నారండి, నెడుతున్నారు. దర్శనం అలా చేసుకోవటం, యువతలకు రావటమేనండి ప్రక్కకి. ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలకైతే మనం టికెట్ రుసుము చెల్లించి టికెట్ తీసుకొని అభిషేకాలు చేసుకోవాలండి అని చెప్తున్నానమాట ఆవిడతోటి. ఇక ఆవిడ ఒత్తులవి వెలిగించుకొని లోపలికి దర్శనానికి వెళ్తుందన్నమాట అండి. ఇక అయితే ఆవిడతో ఆ మాటలు చెప్తున్నానండి. ఇక స్వామి దగ్గర దర్శనం చేసుకుని రాగానే ఇంకా చూసారా భక్తులు ఎలా ఉన్నారో. ఎక్కడ కూడా సందు లేకుండా క్రింద ఎక్కడ భూదేవి తల్లిని మొత్తం ఆక్యుపై చేసేసారనమాట. ఇక్కడైతే ఎదురుగా నందీశ్వరుడు, ఈ స్వామివారు ఉంటారండి. ఇద్దరు నందులు ఉంటారనమాట. ఆ ఇద్దరు నందుల దగ్గర స్వామివారిని చూసుకుంటూ ఇక్కడ దీపారాధన చేసుకున్నానండి. ఒక్క మందార పువ్వు అయితే వచ్చేసింది. ఆ మందార పువ్వుని సమర్పించుకొని చిన్న పసుపుతోటి పద్మం వేసుకొని ఇంకా స్వామివారికి బెల్లపు ముక్క పెట్టేసుకొని ముందు వినాయకుడు స్వామి పసుపు ముద్దతోటి ఎక్కడికి వెళ్ళినా ఏ దేవస్థానాలకు వెళ్ళినా ముందు వినాయకుడు స్వామిని బంగారు కొండని మనం పసుపుతోటి మనం ముద్ద చేసుకొని
పసుపుతోటి చక్కగా చేసుకోవాలి కదా. తర్వాత ఇక ఆయన్ని బెల్లపు ముక్క పెట్టేసుకొని మందార పువ్వుతోటి నమస్కారం చేసుకొని శ్లోకం చదువుకున్న తర్వాత శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అగజానన్ పద్మార్కం గజానన్ మహర్షం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అని చెప్పేసి నమస్కారం చేసి శ్లోకం చదువుకొని నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకున్నానండి. ఇక శ్లోకాలు లేని వాళ్ళు రాని వాళ్ళు వినాయకుని స్వామిని చేసుకొని చక్కగా అలా నమస్కారం చేసుకున్న ఆ స్వామివారు చక్కగా మనకి దీవెనలు ఇస్తారనమాట. బుజ్జినేను బొజ్జినేను బంగారు కొండ వరాల్షోన్లు కుప్పాషోన్లు కన్న బంగారాలు కదా బంగారు కొండలు. ముందు ఆయనకి చక్కగా నమస్కారం చేసుకుని ఆయన్ని పూజించిన తర్వాతే ఇతరత్ర దేవతలందరినీ పూజ చేసుకుంటే ఆ పూజ యొక్క సఫలం అవుతుందన్నమాట మనకి. ఇక ఇక్కడ చూసారా, ఇక మర్రి చెట్టు అలాగే మరి వేప చెట్టు ఉంటారు, లక్ష్మీదేవి తల్లి అలాగే విష్ణుమూర్తి తండ్రి కొలువై ఉంటారు కదా. ఆ చెట్టు చుట్టూ కూడా ఆ విధంగా దీపారాధన చేసుకున్నారండి భక్తులంతా కూడా. ఇక్కడ ఒక పంతులు గారు కూర్చున్నారు. ఇక్కడ శివలింగం చూసారా, స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ కూడా చూసారా స్వామివారు ఎంత ఎత్తులో ఉన్నారో, ఎలా కొలువై ఉన్నారో బంగారు తండ్రి. ఇక ఇలా నందులు ఇద్దరు ఉంటారనమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నారో. ఇద్దరు ప్రక్కన ఎందుకో మరి ఇక్కడ ఇద్దరు నందులను అయితే అద్భుతంగా ప్రతిష్ఠింపజేశారనమాట. ఇక ఇక్కడ చేసుకొని దీపారాధన కొండెక్కబోతుందండి. ఇక అందరి గాలి దోలుతుందనమాట. విశాలమైన దేవాలయ ప్రాంగణం అంతా విశాలంగా ఉంటుంది, కొంచెం గాలి దోలుతుంది కదా. ఇక అలా అన్నమాట. మామూలుగానే దీపారాధన చేసుకున్నాను, దీపాలు వెలిగించుకుంటానండి. ప్రతి చోట 365 ఒత్తులు తీసుకొని వెలిగించనండి. ఒక్కసారి పౌర్ణమి రోజు చేసుకున్నాను కదా అందరి పేర్లను. ఇంకా అలా దీపం అనేది వెలిగించుకుంటాను. దీపం జ్యోతి పరబ్రహ్మస్వరూపం కదా, ఇంకా అలా దీపాన్ని అయితే వెలిగించుకుంటాను. ఇక తర్వాత కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నాను. ఇక్కడ వినాయకుడి స్వామికి, ముందున్న వాళ్ళ తండ్రి గారికి, ఆ పరమేశ్వరుడికి, నందీశ్వరులకి అలా కర్పూర నీరాజనలు సమర్పించుకున్నాను. దీపారాధన చేసిన మరుక్షణమే ఒక 5 నిమిషాలు కూడా ఉండకుండా మనుషులు దీపారాధన చేసుకుని లేచి ప్రక్కకి రాగానే పొలికట్టలు పెట్టేసి చీపుర్లతోటి ఊడ్చి పడేస్తున్నారండి. స్వామి దగ్గర ఆ ఫలాలు అవి పెడుతూ ఉంటాం కదా మనం, అరటిపళ్ళు అంటే మరి తీసుకెళ్ళిన జామ పళ్ళు, యాపిల్ పళ్ళు, సీతాఫలాలు అవన్నీ తీసుకొచ్చి పెడుతుంటే మొత్తం కూడా పుల్లలతోటి, ఇక పుల్లల చీపురు తీసుకొని పొలికట్టెలతోటి ఊడ్చేసేస్తున్నారనమాట. మొత్తం కుప్పలు చేసేస్తున్నారండి. ఇక ఒక పావు గంట సేపు అలాగే ఉండేసేసి ఇక మా వారు నేను నమస్కరించుకొని స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసుకొని ఇంకా అవతలకు ప్రక్కకు వచ్చేసామండి. ఇక భక్తులైతే ఇక ఈ విధంగా ఉన్నారనమాట. దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో ఎంత ఆనందంగా సంతోషంగా ఎంత చక్కగా దీపాలు వెలిగించుకుంటున్నారో చూడండి. ఎంత తన్మయత్వంతో. బుజ్జినాయన చూసారు ఎలా కొలువై ఉన్నాడు, బెల్లపు మొక్కను ఆరగించుకుంటూ స్వామివారు. ఇక ఇదంతా దేవాలయ ప్రాంగణం అండి. ఇదంతా కూడా బయటంతా కూడా ఎక్కడ కొంచెం కూడా ఖాళీ లేకుండా వెలిగించుకుంటున్నారు. స్వామి, కార్తీక సోమవారం రోజు వస్తున్నాను, నీ దర్శనం వెంటనే కలుగు చేయి స్వామి, నీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించు, వెంటనే మేము అవస్థపడలేము, బాధపడలేము తండ్రి, సాహసం చేసి వచ్చేస్తున్నాం, బయలుదేరాము స్వామి అని చెప్పేసి అనుకున్నానండి. రాగానే వెంటనే 10 మినిట్స్లో 10 నిమిషాల్లోనే దర్శనం అయిపోయిందండి. మహాదేవుడి ప్రక్కనే ఉంటాడు అనిపించిందండి బంగారు తండ్రి. అలాగే ఎంత చక్కగానో మళ్ళీ ఒక పావు గంట సేపు స్వామి ముందే దర్శనం చేసుకుని స్వామి స్తోత్రాలు పఠించుకొని ఆ నందీశ్వరుని తాకి, నందీశ్వరుడు ఉంటాడండి, ఎంత పెద్ద నందీశ్వరుడు ఉంటాడో అమరేశ్వర స్వామి ముందు, ఈ పంచారామాల ముందు నందీశ్వరుడిని అసలుకి 2 కళ్ళు చాలవండి. నిజంగానే స్వామి కొలువై ఉంటాడనుకోండి, కైలాసం నుంచి వచ్చి అలా ఉంటాడనమాట నందీశ్వరుడు. ఎంత అందంగా ఉన్నాడు. ఇక మొత్తం కూడాను ఇత్తడి కవచం అనేది తొడిగారండి. ఎందుకంటే అందరూ స్పృశిస్తారు అవి అనేది, అందుకోసమని ఇత్తడి అనేది తొడిగారనమాట నందీశ్వరుడి దగ్గర. చాలా అద్భుతంగా ఉన్నాడు బంగారు తండ్రి నందీశ్వరుడు. ముందు ఆయనకి నమస్కరించుకోవాలి కదా, ఆయన తర్వాతే కదా ముందు పరమేశ్వరుని దర్శనం చేసుకునేది. ముందు ఆయన చెవులో స్వామి నేను వచ్చాను,
స్వామిని నన్ను దర్శనం చేసుకోవటానికి మీ యొక్క ఆనతి ఇవ్వండి అని చెప్పేసి మనం నమస్కారం చేసుకొని తర్వాత పరమేశ్వరుడే నమస్కారం చేసుకోవాలన్నమాట. అంత చక్కగా ఉంటారండి పంచారామాలు. అంటే ఈ కార్తీక మాసం అంతా కూడా పంచారామాలోకి ప్రత్యేకంగా వెహికల్స్ బస్సులు ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే ఇక ఇక చెప్పలేమండి. ఎక్కడికైనా సరే, దూరమైనా సరే, దగ్గరైనా సరే ఎంతో మనస్ఫూర్తిగా ఇష్టం చూపుతారనమాట. చక్కగా చిన్న చిన్న బుట్టల్లో పెట్టేసుకొని ఆ స్వామివారికి కావలసినవన్నీ కూడా నా వస్తువులు, ఆ పరికరాలు అవన్నీ కూడా తీసుకొచ్చుకొని ఎంత చక్కగా కూర్చొని భర్తలు రాని పక్షంలో భుజం మీద ఆ టవలు వేసేసుకొని ఆ భర్తలు ప్రక్కనే కూర్చున్నట్లుగా భావించి స్త్రీలంతా కూడా ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి దీపారాధన చేసుకుంటారనమాట. ఎంత కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందోనండి. 2 కళ్ళు చాలు అనమాట. కన్నుల పండుగగా ఉంటుంది. చూసారా ఎక్కడ కొంచెం కూడా ఖాళీ లేకుండా దీపారాధన అమరావతి చుట్టూ వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే మనకి పంచారామంలో ఒక ఆరామం కాబట్టి ఎంత అద్భుతంగా నా స్వామిని ఒక్కసారి కళ్ళలో వేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట అండి. ఈ కార్తీక మాసం అంత విశిష్టమైనది, అంత వైభవమైనది, అంత ప్రత్యేకమైనదనమాట. ఇక్కడైతే ఇక కొబ్బరికాయలు, పూలు అవన్నీ కర్పూరాలు మరి ఒత్తులు అవన్నీ ఇస్తున్నారనమాట. ఇంకా ప్రతి వాళ్ళకి 365 ఒత్తులు ఇస్తారనమాట ప్రమిదల్లో. మరి అవి ఎంత రేటో ఏమనండి ప్రతి వాళ్ళు వచ్చి వెలిగించుకుంటున్నారు. నేను మాత్రం మామూలుగానే దీపారాధన చేసుకుంటానండి. నా స్వాస్థాలతో ఒత్తులు తయారు చేసుకుని మామూలుగానే దీపారాధన చేసుకుంటానన్నమాట. ఒక ఒత్తైనా 2 ఒత్తులైనా సరే ఎవరి స్తోమత తగ్గట్టు ఎవరు ఆ దీపం అనేది వెలిగిస్తే చాలన్నమాట. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని అంటాం కదా. ఇంకా చూసారా ఎక్కడికక్కడ భక్తులు రాకళ్ళు పోకళ్ళు హడావుడిగా అసలుకి ఎంత ఆనందంతో సంతోషంతో ఒక చోటుకి వెళ్ళాలి, తీర్థయాత్రకు వెళ్ళాలంటే అది 4-5 రోజుల నుంచి ఒక ప్లాన్లో ఉంటాం కదండి. అన్నీ కూడా మనం సర్దుకోవటాలు మరి అంతా ప్లాన్ అంతా ప్రణాళిక చేసుకొని ఉంటాం మన ఆడవాళ్ళం అంతా కూడా. అప్పటికప్పుడు క్షణాల మీద వెళ్ళాలి అంటే మన వల్ల కాదండి. ఎందుకంటే ఒక చోటకి వెళ్ళాలంటే భగవంతుడి దగ్గరికి మనం ఎన్నో ప్లాన్లు ఉంటాయన్నమాట. ఆ ప్లాన్ల ప్రకారం మనం అవలంబిస్తాం కదా. ఇదిగోండి స్వామివారిని దర్శనం చేసుకోండి. ధ్వజస్తంభం అనమాట, చిన్న ధ్వజస్తంభం లాగా మూలాకారం అనమాట అండి. స్వామి నమస్కారం చేసుకోండి. ఇదిగోండి ఇంక ఈ విధంగా పొలికట్టలతోటి ఊడ్చి పడేస్తున్నారండి వెంటనే. అంటే ప్రతి వాళ్ళు చేసుకోవాలి కాదనట్లేదు, కానీ ఆ దీపం కొండెక్కి ఎక్కతలకే ఊడ్చేస్తున్నారండి. అది ప్రాబ్లం అయిపోయింది, బాధ అవుతుందన్నమాట. ఇక్కడ లడ్డూలు ప్రసాద కౌంటర్ అనమాట. స్వామివారి ముందు దేవాలయం ముందే ధ్వజస్తంభం ఉన్నది కదండి. మేము ఇందాక ఫొటోస్ దిగాం కదా, అక్కడే కొట్టేసామండి కొబ్బరికాయ అనేది. స్వామి దగ్గరే ధ్వజస్తంభం దగ్గరే ఎదురుగే కొట్టేసాం అనమాట. ఇక దీపారాధన చేసుకున్న దగ్గర కొట్టలేదండి. ఇక వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ ప్రక్కలనే చూసారా బసవయ్య శనగల పెట్టేశారు. శనగల బసవయ్యలాగానే ఇక్కడ స్వామివారికి శనగలు విస్తరాకు నిండా పోసి పెట్టారనమాట. ఇక క్యూ సిస్టమ్ చూసారా అటు ఎంత పొడవుగా ఉందో. ఇక్కడైతే ఉసిరి చెట్టు ఉన్నదండి. ఉసిరి చెట్టు చక్కగా ఉసిరి చెట్టు దగ్గర స్త్రీలంతా కూడా గృహిణులంతా కూడా చక్కగా వెలిగించుకుంటున్నారు. ఎక్కడ కూడా దేవాలయ ప్రాంగణం అంతా కూడా అంతో అంగరంగ వైభవంగా చక్కగా క్రొత్త చీరలు కట్టుకొని ముక్కు నిండుగా కుంకుమ ధరించి ఎంత చక్కగా ఉన్నారోనండి పడతులంతా కూడా. ఎంత ఆనందంగా దీపారాధనలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, వ్రతాలు చేసుకుంటూ, నోములు నోచుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారోనండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము. మనం ఎంట్రన్స్ దగ్గరే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా విష్ణుమూర్తి అండి, లక్ష్మీదేవి తల్లి, రావి చెట్టు, వేప చెట్టు కదా, అలా మనం భావిస్తాం కదా. ఆ తల్లిదండ్రులు ఉన్నారని ఇక్కడ చిన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై ఉంటాడనమాట. ఇక్కడ దీపారాధన చేసుకున్నారనమాట. ఇక ఎంతో కన్నుల పండగేనండి. ఇదిగోండి ఇక్కడ చిన్న సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకోండి. ఇక క్యూ సిస్టమ్ చూసారా ఎలా పెరిగిపోతున్నారో భక్తులు, ఎంతమంది ఉన్నారో చూసారా, ఎంతమంది ఎక్కువవుతున్నారు.
ఇక మూడో కార్తీక సోమవారంలో అనుకోని విధంగా, అనుకోని రీతిలో ఒక అద్భుతమే జరిగిందనుకుంటానండి. ఈ కార్తీక మాసంలో ఈ 2025 సంవత్సరంలో స్వామివారిని అంత చక్కగా తనివి తీర కళ్ళతోటి చూసుకున్నానన్నమాట. అమరావతి అమరేశ్వర స్వామి ఇలా సాక్షాత్కరింపబడతారనమాట. స్వామివారిని ఇలా దర్శనం చేసుకుంటాం అనమాట. ఇలా కొలువై ఉంటారనమాట. అమరలింగేశ్వర స్వామి, అమరేశ్వర స్వామి వారు. ఇక స్వామివారిని చూసాం, దర్శనం చేసుకున్నాం కదండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి. వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుందండి. హైప్ని క్లిక్ చేసిన తర్వాత కింద నెంబర్స్ కూడా వస్తాయండి. అది కూడా క్లిక్ చేయండి దయచేసి. అదే నా విన్నపం.